ఎలా ఉన్నారు? నేనైతే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే చేయట్లేదండి ప్రాపర్‌గా. బికాజ్ నాకు హెల్త్ అయితే బాగోలేదు. అందుకని డైలీ వీడియోస్ అయితే పెట్టడం కుదరట్లేదు. సో, ట్రై చేస్తాను ఇక నుంచైనా డైలీ వీడియోస్ చేయడానికి. సో, ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆల్ అబౌట్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను మొన్న బయటకి వెళ్ళాను రీసెంట్‌గా. చిన్న షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ కోసం. సో, దానికి వెళ్ళినప్పుడు నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో, ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, ఫస్ట్ అయితేనండి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవైతే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చిన్న మినీ బుట్ట ఇచ్చున్నాడు అనమాట లాస్ట్లో. ఇలా పూసలతో మంచిగా వర్క్ అయితే ఉంది. సో ఈ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతుంటాయి అన్నమాట. సో డ్రెస్ మీద కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో నాకు నచ్చి తీసుకున్నాను. ఈ కాంబినేషన్లో అసలు ఇయర్ రింగ్స్ లేవు. సో అందుకని ఇది నాకు బాగా నచ్చింది. క్యూట్గా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాను. అందులో చిన్న బుట్ట అనేవి నాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించాయి. సో అలా ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చి ఇదొక పేర్ తీసుకున్నానండి. ఇదొక సెట్. ఇదైతే రోజ్ గోల్డ్ మొత్తం ఫినిషింగ్ మొత్తం రోజ్ గోల్డ్ అనమాట. ఇక్కడ పింక్ స్టోన్, అలానే ఇక్కడ చిన్నగా వైట్ స్టోన్స్ అయితే వర్క్ చేసి ఉన్నాడు. సో నాకైతే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు. సో నాకు అలా ఇది చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇవి నా డ్రెస్ల మీద కూడా మ్యాచింగ్ అనమాట, ఈ పింక్ ఇయర్ రింగ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇవి ఒక స్టడ్స్ అనమాట, బ్యూటిఫుల్ ఎల్లో అనమాట. ఇది కూడా నాకు డ్రెస్ ఉంది కానివ్వండి, అసలు ఎల్లో నాకు ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని వెతికానో అసలు ఏమీ సెట్ అవ్వలేదు. సో హ్యాంగింగ్స్ మోడల్లో తీసుకోవాలనుకున్నాను, బట్ నాకు అలా దొరకలేదు. సో పర్ఫెక్ట్గా ఇవైతే సెట్ అవుతాయి అనిపించింది, బాగానే ఉన్నాయి అనిపించింది డ్రెస్ మీద కూడా. సో అలా నేను ఇది తీసుకున్నాను. మొత్తం కంప్లీట్గా ఎల్లో కలర్ అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇవి ఒక చిన్న హ్యాంగింగ్స్ అనమాట, చిన్నవి చాలా బాగున్నాయి. పైనేమో హార్ట్ సింబల్, కిందేమో ఇక్కడ సర్కిల్ లాగా వచ్చి చాలా బాగున్నాయి అనమాట. సో ఇది కూడా పింకే అయింది. ఇక్కడైతే గ్లాసీ ఫినిష్ ఇచ్చున్నాడు. ఈ కలర్ కూడా ఏమీ పోదండి, షేడ్ అవ్వటం లాంటిది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ గ్లాసీ ఫినిష్ ఉంది కాబట్టి. సో చూసి మరీ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ తర్వాత వచ్చండి ఇవి ఒక బ్యూటిఫుల్ కలర్ అనమాట, సీ కలర్ అంటాం కదా. సో పైన అయితే కంప్లీట్గా వైట్ స్టోన్తో వర్క్ అయితే ఉంది. కింద అయితే ఈ కలర్లో చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా చుడిదార్ల మీదకి చాలా బాగుంటాయి అన్నమాట. సో శారీస్ మీద కూడా బాగుంటాయి. సో అలా నేను తీసుకున్నాను. ఇక డైలీ గోల్డే పెట్టుకోవాలంటే అవ్వదండి. కొంతమందికి ఇష్టపడతారు గోల్డ్, కొంతమంది ఇష్టపడరు. నాకైతే గోల్డ్ ఉన్నా కానివ్వండి పెట్టుకోవడానికి ఇవే బాగుంటాయి ఫ్యాన్సీగా, నాకు ఇవే ఇంట్రెస్ట్ కూడా. సో అలా నేను ఇవి తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి పెద్ద పెద్ద బటన్స్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ఇయర్ రింగ్స్. ఇవి కంప్లీట్గా చిన్న చిన్న మినీ పూసలు అంటారు కదా, అలా వర్క్ బాగుంది. ఇవి కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. సో చాలా బాగున్నాయి కూడా, పెట్టుకున్నాను నేను ఆల్రెడీ డ్రెస్ మీదకి సెట్ అనమాట, మ్యాచ్ అయినాయి. సో ఇవి కూడా నచ్చి తీసుకున్నాను. అలా ఇవి ఒకటి పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చండి ఇవి కూడా బాగున్నాయి అనమాట. అగైన్ పింక్ అయింది. అంటే కావాలని చెప్పి పింక్ తీసుకోలేదు, నేను నచ్చినవి తీసుకున్నాను. అలా అవి అన్నీ పింక్ అయిపోయాయి అన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇవి కూడా. సో అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది ఇవి ఆల్రెడీ ఉన్నాయి కదా, ఈ కలర్ ఉన్నాయి కదా, సో ఎందుకు తీసుకోవడం అనుకుంటారు. బట్ నేను అలా అనుకోను, ఎందుకంటే అవొక మోడల్ ఇవొక మోడల్ ఏవైనా ఉంటూనే ఉంటాయి. అవి ఒకసారి ఇలా ఇవి ఒకసారి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. సో నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి, బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్. అలా ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక చిన్న స్టడ్స్ అనమాట, సిల్వర్ కలర్లో ఉంది కంప్లీట్గా. సో మధ్యలో బ్లూ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, నాకు నచ్చి తీసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అలా నేను ఈ చిన్న మినీ షాపింగ్ అయితే చేశానండి మొన్న. ఇక్కడ బెంగళూరులో చర్చ్ స్ట్రీట్ అలానే కమర్షియల్ స్ట్రీట్లో బాగుంటాయి అనమాట ఇయర్ రింగ్స్, ఇలా ఫ్యాన్సీవి చాలా బాగుంటాయి. ఈవెన్ చైన్స్ కూడా ఉంటాయి. సో మనం వెళ్ళాలి కానీ టైం కూడా సరిపోదు, అంత బాగుంటుంది అనమాట. మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకేదన్నా తీసుకుంటాను, ఇంకేమన్నా పర్చేస్ చేస్తాను. ఈసారి చైన్స్ అలా తీసుకుందామని. సో నా దగ్గర అయితే ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్ ఉంది, బట్ అవన్నీ ఒకరోజు తప్పకుండా టైం చూసుకొని మీతో షేర్ చేసుకుంటాను పక్కాగా. సో అంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్.